వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య. సో బై ఎలక్షన్స్ బిగ్ ఫైట్ ఇవాళ ఉండబోతుంది ప్రధాన పార్టీల మధ్య. అయితే అసలుకి ఎక్కడెక్కడ ఓటింగ్ ఎట్లా జరుగుతుంది అండ్ దాంతోపాటు సో గతంలో మనం ప్రచారంలో వీళ్ళొక్కరిని ఒకరు కొట్టుకోవడం, కేసులు పెట్టుకోవడం ఇవన్నీ చూసినాం కదా. సో సేమ్ థింగ్ ఇవాళ కూడా రిపీట్ అవుతుంది. సో వీళ్ళ పంచాయతీ ఏంది అని దాంతోపాటు ఓటింగ్ ఎట్లా జరుగుతుంది ఇలాంటివన్నీ కూడా చూద్దాం. సో ప్రజెంట్ ఇక బీఆర్ఎస్ అభ్యర్థికి సంబంధించి మాగంటి గోపీనాథ్ వైఫ్ అండ్ దాంతోపాటు మాగంటి సునీత తనే అభ్యర్థి బీఆర్ఎస్ నుంచి. సో అభ్యర్థికి ఒక రైట్ ఉంటుంది. ఏ డివిజన్లో అయినా, ఏ పోలింగ్ బూత్లో అయినా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఓటింగ్ సరళి ఎట్లా జరుగుతుంది, అక్కడ ఏమైనా రిగ్గింగ్ జరుగుతుందా, ఎవరైనా దొంగోట్లు వేయడానికి వస్తున్నారా, లేదంటే ఆ ఓటింగ్ జరిగే పోలింగ్ బూత్ పరిసర ప్రాంతాల్లో ఎవరైనా డబ్బులకు సంబంధించిన పంపిణీ జరుగుతుంది. సో ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళకి అభ్యర్థికి ఒక హక్కు, అవకాశం ఎలక్షన్ కమిషనే కల్పిస్తుంది. కానీ ఇక్కడ పోలీసులు అడ్డుకుంటున్న సందర్భం మనం చూస్తున్నాం. సో ఇదే వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. సో ఇది జరిగింది ఎక్కడ అంటే బోర్బండా దగ్గర. సో మిగతా బూత్లే ఎట్లున్నాయో కూడా చూద్దాం. మొత్తం ఈ 7 డివిజన్లలో 403 బూత్లలో పోలింగ్ జరుగుతుంది. ఇంకా దురదృష్టం అండ్ ఇక్కడ ఎలక్షన్ కమిషన్ ఎంత వెల్ ప్రిపేర్డ్గా ఉంది ఎలక్షన్స్కి అని చెప్పనీకి ఒక్క మాటలే చెప్పొచ్చు. అదేంటి తెలుసా? ఇవాళ ఉదయం పోలింగ్ ప్రారంభమైంది. పోలింగ్ ప్రారంభమైన కొన్ని నిమిషాలకే 11 పోలింగ్ బూత్లల్లో ఈవీఎంలు మొరాయించాయి. ఈవీఎంలు పనిచేయని పరిస్థితి. సో ఇక్కడ బై ఎలక్షన్స్లో భాగంగా కేవలం జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో మాత్రమే ఉండే స్కూళ్ళకు హాలిడే ఉన్నాయి. కానీ అక్కడే పనిచేసే వాళ్ళు ఉండరు. వేరే చోట పనిచేసే వాళ్ళు కూడా అక్కడ ఓటు వేసి వెళ్ళిపోవాలని ఆతతో ఓటర్లు క్యూ లైన్ నించున్నా కూడా పోలింగ్ బూత్లలో ఈవీఎంలు మొరాయించిన పరిస్థితి. సో అట్లుందనమాట ఏర్పాట్లు. అండ్ ఇక్కడ ఇదే డివిజన్ అనేది నేను చెప్తాను. సో ఇక్కడ కూడా ఇంకొకటి మార్నింగ్ ఒక గొడవ జరిగిన పరిస్థితి. మనం బోర్బండ దగ్గర సునీతనే అడ్డుకోవడం చూసినాక అభ్యర్థిని. అండ్ ఇక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే రామచందర్ హల్చల్ జరిపిన విజువల్స్ అన్నీ కూడా ఇవాళ కనిపిస్తున్నాయి. ఇది రెహమత్ నగర్కి వచ్చి 146 బూత్. రెహమత్ నగర్లో 146 బూత్ దగ్గర హల్చల్. సో మెయిన్గా బీఆర్ఎస్ వాళ్ళ అలిగేషన్ ఏంది అంటే బూత్ వరకు కాంగ్రెస్ సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలను కావచ్చు, కార్యకర్తలను కావచ్చు బూత్ వరకు మీరు ఎట్లా ఆలోచిస్తారు? అలో చేయొద్దు. అండ్ కేవలం అభ్యర్థిని మాత్రమే అలో చేయాల్సి ఉంటుంది. సో ఆ సంబంధించిన నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు అనేది బీఆర్ఎస్కి సంబంధించిన ఇష్యూ అనమాట. అండ్ ఇక్కడ రెహమత్ నగర్ ఇందాక మనం చెప్పింది దగ్గరనే డివిజన్ 157. సో ఎలక్షన్ కమిషన్ ఎంత పర్ఫెక్ట్గా పనిచేస్తుంది అంటే ఈ ఒక్క వీడియో చూస్తే మనకు అర్థమవుతుంది. సో అది కాంగ్రెస్ కార్యకర్తల, బీఆర్ఎస్ కార్యకర్తల, లేదంటే నిరుద్యోగులకు సంబంధించిన వాళ్ళ, లేదంటే ఉండే 58 మంది ఎవరైతే ఉంటున్నారో ఇవాళ పోటీలో వాళ్ళకి సంబంధించిన వాళ్ళైతే నేను చెప్పలేను. కాకపోతే పోలింగ్ బూత్ దగ్గరనే ఓటర్ స్లిప్పులు ఇస్తారు. సో అది అందరికీ తెలిసింది. సో దాన్ని ఎవరు కూడా తప్పుపట్టని పరిస్థితి. కానీ ఇక్కడ యథేచ్ఛగా డబ్బులు పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. కౌంట్ చేసి ఇవ్వడం, ఆయన ఇంకొకరికి ఇవ్వడం. సో అవన్నీ జరుగుతున్నాయి అనమాట. పోలింగ్ బూత్ దగ్గర ఇట్లాంటి అవకాశం ఉంటుందా? సో ఇట్లాంటి వీడియోలు బయటకు వస్తున్నాయి. అండ్ ఇవాళ మనం ఎక్స్ప్లెయినర్ లేచి ఇవాళ మనం చూపిస్తున్నామంటే ఎలక్షన్ కమిషన్ ఎంత పర్ఫెక్ట్గా పనిచేస్తుందో అనేది ఇది ఒక నిదర్శనం అనమాట. ఇంకా ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ 7 డివిజన్లో కూడా ఎక్కడ సమస్యాత్మక పోలింగ్ బూత్లు లేకపోవడం అనేది ఒక ప్లస్ పాయింట్. ఇంకా అట్లాంటి సమస్యాత్మక పోలింగ్ బూత్లు ఉంటే ఇక పోలీస్ అధికారుల పనితీరు ఎట్లుంటుందో, లేదంటే ఎలక్షన్ కమిషన్ పనితీరు ఎట్లుంటుందో ఊహించుకుంటే అర్థమవుతుంది అనమాట. సో ఇంత ప్రశాంతంగా పోలింగ్ జరుపుతాం అండ్ ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు లేకుండా మేము చూస్తాం, కట్టుదిట్టమైన ఏర్పాట్లు చూస్తాం. 1700 మంది పోలీస్ సిబ్బంది అక్కడ డెప్యూటేట్ చేస్తే 407 పోలింగ్ బూత్లో ఇట్లా యథేచ్ఛగా పైసలు పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. అది పొద్దున్నే పోలింగ్ ప్రారంభమైన 1 గంటకి. అంటే ఇదంతా విజువల్స్ మనం ఎక్కడ అంటే 8 గంటల ప్రాంతంలో, 8:30, 9 గంటల ప్రాంతంలో రికార్డ్ అయినవన్నీ కూడా వైరల్ అవుతున్న పరిస్థితి. మరి ఇట్లాంటి సిచ్యువేషన్స్లో పోలింగ్ జరిగితే ఇవన్నీ బయటకు వచ్చిన తర్వాత ఓటర్ల పరిస్థితి ఏంది? ఓటర్లు ఓటేయాలనుకుంటారా నిజంగా? ఇవాళ అదే సందిగ్ధంగా అనిపిస్తుంది. ఓటర్లు ఓటేయాలనుకుంటారా? సరే డబ్బులు తీసుకొని ఓటేసే ఓటర్లు కొంతమంది ఉంటారు. అది కాదని అసలు చెప్పలేము. సరే కొంతమంది మాత్రం నిజాయితీగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో ఇన్ కేస్ ఇట్లాంటి పంపిణీ కార్యక్రమాలు జరిగితే ఓటర్లు క్యూ లైన్లో నిలబడి ఓటు వేస్తారా లేదనే అధికారులు ఆలోచించాలి. ఇంత యథేచ్ఛగా కంటిన్యూ అవుతున్నప్పుడు సో అది ఆ సంబంధించిన కార్యకర్తలు ఎవరు అనేది ఇంత పబ్లిక్గా వైరల్ అవుతున్నా అధికారులు మాత్రం ఇప్పటి వరకు ఎవరిని అరెస్ట్ చేయని పరిస్థితి, ఎవరిని అదుపులోకి తీసుకోలేని పరిస్థితి. అండ్ ముఖ్యంగా ఇంకొన్ని డివిజన్లో
బీఆర్ఎస్‌కి సంబంధించిన అభ్యర్థులనే లోపలికి పంపియట్లేదు బూత్‌లో. అంటే అక్కడ బూత్‌లో ఏం జరుగుతుంది? వీళ్ళు బయటకొచ్చి మళ్ళీ బూత్‌లో రిగ్గింగ్ జరుగుతుందని చెప్పాలా? సో, అట్లాంటి పరిస్థితులకి అవకాశం ఇస్తున్నారు పోలీస్ అధికారులే. సో, ఎందుకంటే ఒక అభ్యర్థి ఎవరైతే పోటీలో నిలబెడతదో వాళ్ళకి పూర్తి హక్కుంటది. లోపల ఏం జరుగుతుందని జూడ్డానికి. అది కేవలం ఒక్క పోలింగ్ బూత్ కాదు. సో, ఆమె ఓపిక ఉన్నన్ని రోజులు లేదంటే ఆమెకి ఎక్కడ పోలింగ్ బూత్‌కైనా ఎప్పుడైనా ఉదయం నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా అవకాశం ఉంటది. ఈవెన్ పోలింగ్ 5 గంటలకు అయిపోయినా గూడా 6 గంటల వరకు సంబంధించిన పూర్తిగా తనిఖీ జేసే అవకాశం గూడా ఉంటది. అసలు ఏం జరుగుతుంది 5 తర్వాత అని చూసే అవకాశం గూడా ఉంటదనమాట. ఏ అభ్యర్థి అయినా గావచ్చు. అది కాంగ్రెస్‌కి సంబంధించి, బీజేపీకి సంబంధించి, బీఆర్ఎస్‌కి సంబంధించి, ఇండిపెండెంట్ అభ్యర్థులకు సంబంధించి ఎవ్వరికైనా అవకాశం కల్పిస్తది ఎలక్షన్ కమిషన్. మరి ఎందుకు ఇట్లా అడ్డుపడుతున్నారు అనేది పోలీసు అధికారులు ఒకసారి ఆలోచించుకోవాలి. సో, మొత్తానికైతే 7 డివిజన్‌లల్ల పోలింగ్ జరుగుతుంది. సో, పోలింగ్ శాతం మనం గత జనరల్ ఎలక్షన్స్‌లో జూస్తే కేవలం 40% మాత్రమే నమోదైంది. మరి ఈసారి బై ఎలక్షన్స్‌లో భాగంగా అది కాస్త పోలింగ్ పర్సెంటేజ్ గూడా పెరిగే అవకాశం ఉంది అనే వార్తలు వినిపిస్తున్నాయి. చూడాలి. ఎందుకంటే బై ఎలక్షన్ గాబట్టి ఎక్కువ మంది మొబిలైజ్ జేయడం గావచ్చు ఓటర్లని, ఓటు హక్కు వినియోగించుకోవాలి అని చెప్పడం గావచ్చు, ఈ ప్రచారాలు ఎంతవరకు ఫలిస్తాయి పార్టీలయి, ఇట్లాంటివన్నీ గూడా జూడాలి. సో, ఎప్పుడు గూడా 50% మించి ఓటింగ్ శాతం అయితే ఇప్పటి వరకు నమోదయ్యే పరిస్థితి లేదు జూబ్లీహిల్స్ కాన్స్టిట్యుయెన్సీలో. ఇన్‌కేస్ 50% మించి పోలింగ్ నమోదైతే మాత్రం అదొక వండర్‌గానే చెప్పుకోవచ్చు బై ఎలక్షన్స్‌లో భాగంగా. సో, ఓటర్ల నాడి ఎటువైపు అనేది మనం తర్వాత సాయంత్రం తర్వాత ఎగ్జిట్ పోల్స్ ఎటు ఉన్నదనేది గూడా మనం చేద్దాం.